ఆరాధన వర్తమానంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి మనతో మాట్లాడే ఆరాధన వర్తమానం యొక్క మరి ఈ యొక్క వాక్య భాగం యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు రాయబడిన లేఖన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 12 verse 1 to 6. John, Gospel of John chapter 12 verse 1 to 6. 1వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడిన లేఖన భాగాన్ని మనందరము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు మార్చి మనం ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చారు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్న ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనడు. వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను కనుక అలాగూ చెప్పారు. దేవుడు ఈ యొక్క లేఖన భాగాన్ని మనకు అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క సహాయం కోసం ఆయన సన్నిధి మనతో ఉండి నడిపించులాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాకృప కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఆరాధన వర్తమానంగా మరి ఉదయకాల సమయంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో దాగి ఉన్న ప్రభా ఆరాధనను మాకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభా. మరి చెప్తున్న నీ దాసుని నీ వాక్యంతో సంధించండి, నోటిని నీ వాక్యంతో నింపండి ప్రభా. మరి చక్కగా అర్థమయ్యే రీతిలో మీరు పలికించండి. ప్రతి ఒక్కరు ప్రభా శ్రద్ధగా వినడానికి చూపించండి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మరి ప్రతి విషయం జ్ఞాపకానికి తీసుకుని రండి. తద్వారా ఈ మాటల ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున మరియా ఆరాధన గురించి మనం నేర్చుకుందామండి. మరియా చక్కటి ఆరాధన చేసింది. ఎందుకని ఈ రోజున మరియా ఆరాధన గురించి ఉన్నామంటే, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఏం చేస్తున్నారంటే ఉమెన్స్ డే, ప్రపంచ ఉమెన్స్ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. స్త్రీల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా మరి ఒక ఉమెన్ గురించి మరి ఆరాధన చేసిన విధానాన్ని, దీంట్లో ఉన్న ఆత్మీయ సత్యాలను మనం గ్రహించి మనం కూడా ఆ విధంగా ఆరాధన చేస్తే దేవుడు మెచ్చుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క మరి ఆరాధన చేస్తుందో ప్రభు మెచ్చుకున్నాడు. అందరితో. మరి ఎప్పుడైతే యోధ ఈ మాట అంటున్నాడో ఆయన గర్తిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మెచ్చుకునేది ఏంటంటే హృదయపూర్వకమైన ఆరాధన. కనుక దీంట్లో చాలా ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో మరి మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి ఈ యొక్క మాటలు మనకు ఎక్కువగా కనబడే మాటలు మరియా అనే ఆరాధన చేసింది. ఏం ఆరాధన చేసింది? మరి మీరు అనుకోవచ్చు, ఏంది అది అత్తరు పుట్టి పగలగొట్టింది, పూసింది, ఆరాధన ఎక్కడ కనబడింది అని మనకు అనుకోవచ్చు. కానీ మరి దేవుడే చెప్తున్నాడు ఆ మాట తర్వాత. కనుక అభిషేకించింది, కనుక అది పూసుకుంటూ ఆరాధన చేసింది అని మరి ఈ యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. అసలు మరియా అంటే అర్థం ఏమిటంటే బిట్టర్. మరి అంటే అర్థం ఏంటి? చేదు. మరి అంటే అర్థం చేదు. కనుక
మరి చేదు అన్నటువంటి తన యొక్క మరి పేరులో చేదు ఉంది, కానీ ఆమె తన చేదును తీసివేయడానికి మరి ప్రభువును అంగీకరించి ఒకసారి మరి వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు చక్కగా దేవుని యొక్క పాదాల చెంత దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ మార్త అయితే మరి హడావుడిగా అన్ని పనులు చేస్తూ ఉంది. మరియా అయితే కనుక ఆయన పాదాల చెంత కూర్చుని ఉత్తమమైన దాన్ని వెతికింది అని మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంది. కనుక మరియా ఉత్తమమైన దాన్ని వెతికింది కనుక ఆమె ఏం చేస్తుందంటే ప్రభువుని చక్కగా ఆరాధన చేస్తూ ఉంది. ఎవరైతే ప్రభువుని యొక్క మాటలు విని ఆ ప్రకారంగా ఉత్తమమైన వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటారో వారి జీవితంలోనే చక్కగా ప్రభువుని ఆరాధన చేయడానికి ఆస్కారం ఉంది అని ఈ యొక్క మరియ మనకు తెలియజేస్తా ఉంది. కనుక హడావుడిగా చేస్తుంది వారి యొక్క సిస్టర్. మరి వచ్చి అడుగుతుంది, ప్రభువా నేను ఒక్కదానే కష్టపడుతూ ఉన్నా, మరి మీకు చింత లేదా అని అడుగుతుంది ప్రభువుని. అప్పుడు అంటూ ఉన్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని వెతుకుతుంది. కనుక మనం కూడా ఉత్తమమైనది వెతకటానికి వచ్చాం. కనుక దీనిలో ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుందాం. కనుక మన ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రార్థన, స్తుతి, ఆరాధన చాలా ప్రాముఖ్యమండి. మన విశ్వాస జీవితంలో ప్రార్థన, స్తుతి, ఆరాధన. కనుక ప్రార్థన మనం ప్రభువుని అడిగి వేడుకుంటున్నాం, అడిగేది అనమాట ప్రార్థన అంటే. స్తుతి అంటే దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. కానీ ఆరాధన అంటే స్తుతికి మించింది ఆరాధన. అంటే ఏంటనమాట, దేవుడు ఎవరు చేయలేటువంటి గొప్ప కార్యం ఎవరు చేస్తారో అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కొనియాడటం, గొప్ప దేవుణ్ణి కొనియాడటం. కనుక అలాంటి కొనియాడే ప్రభు మరి ఈ యొక్క ఆరాధన మరియా చేస్తూ ఉంది. కనుక మరి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, ఈ మరియా ఆరాధనలో కొన్ని ఆత్మీయ సత్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కనుక ఎందుకని మాట చెప్తున్నానంటే, స్తుతికి మించిందని మరి ఒక ట్రైన్లో అమెరికా ప్రెసిడెంట్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. చాలాసార్లు చెప్తూ అర్థమయ్యే రీతిలో ఉంటుందని. కనుక అమెరికా ప్రెసిడెంట్ గారు ప్రయాణం చేస్తూ ఉంటే అదే బోగిలో ఒక బాగా ముసలావిడి ప్రయాణం చేస్తాం. బాగా ఏజ్డ్ ముసలావిడి ప్రయాణం చేస్తుంది. ఆమె దగ్గర చాలా లగేజ్ ఉంది. అయితే ఆమె ట్రైన్ చాలా ఫాస్ట్గా, అమెరికాలో చాలా ఫాస్ట్గా ట్రైన్లు పోతూ ఉంటాయి. ఒక సెకండ్స్లో దిగి వెళ్ళిపోవాలన్నమాట, అంత ఫాస్ట్గా ఉంటాయి. అయితే కనుక అందరూ ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో కోచ్లు చాలామంది ఉన్నారు. ఆ యొక్క కంఫర్ట్లో చాలామంది ఉన్నారు. కనుక ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు. మా ముసలావిడి దగ్గరికి స్టేజ్ దిగి వచ్చి దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఆమె దగ్గరకు వచ్చిన ఫాస్ట్గా దిగాలి కనుక లగేజ్ చాలా ఉంది. ఆమె ఏం చేస్తుందంటే హెల్ప్ అని అడుగుతా ఉంది. ఏమని అడుగుతా ఉంది? హెల్ప్, సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, ఎందుకంటే లగేజ్ చాలా ఉంది అని. అక్కడ మరి ప్రక్కన అమెరికా ప్రెసిడెంట్ అని వాళ్ళకి తెలియదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళందరూ సైలెంట్గా ప్రెసిడెంట్గా ఉన్నారు అనమాట. ఈ ముసలావిడ అడుస్తూ ఉంది. అందుకని ఎవరు అడలేదని ఆ అమెరికా ప్రెసిడెంట్ ఆయన పట్టుకొని అవన్నీ దింపి, అమెరికా ప్రెసిడెంట్ అంటే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది ట్రైన్ దింపేసిన తర్వాత అందరూ వచ్చారు. స్టేషన్లో అందరూ వచ్చారు. ఎవరు దిగారు? అమెరికా ప్రెసిడెంట్ దిగారు. ముసలావిడికి తెలియదు. కనుక అందరూ దించేసిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి, స్టేషన్ మీద చెప్పి చాలా మరి లగేజ్ చాలా ఉంది, ముసలావిడి దింపని ప్రెసిడెంట్ గారు ఎక్కారు. వెళ్ళిపోయింది ట్రైన్. అయిపోయిన తర్వాత ఆమెకు దింపడం కానీ ఆ ముసలావిడ ఏం చెప్పిందంటే థ్యాంక్స్ చెప్పింది. చెప్తాను, మనం కూడా చెప్తాం కదా, ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ చెప్తాం. ముసలావిడ కూడా చెప్పింది, అయ్యా థ్యాంక్స్, చాలా వందనాలని చెప్పింది. అయితే ప్రెసిడెంట్ గారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళంతా ముసలావిడిని ఒక చుట్టూ రౌండ్ చూస్తూ ఉన్నారు. ఎందుకని చూస్తున్నారు అంటే ప్రెసిడెంట్ గారి యొక్క రిలేషన్ ఏముందని అందరూ భయపడి చూస్తూ ఉన్నారు. అందరూ ఒక అర్థం కావట్లేదు, ఇంతకుముందు వెళ్ళిపోవట్లేదు. అయితే ఒక ఆయన అడిగాడు, స్టేషన్ మాస్టర్ వచ్చి అడిగాడు, అమ్మా మీకు హెల్ప్ చేసింది ఎవరు మీకు తెలుసా అని అడిగారు. ఏమోనయ్యా మహానుభావుడు, నాకు ఎవరో తెలియదు, కానీ నేను అరుస్తూ ఉన్నా ఎవరు రాలేదు, ఈయన మాత్రమే నాకు వచ్చి హెల్ప్ చేసి దింపి చక్కగా మరి కేర్ తీసుకున్నాడు అని చెప్పి. అవునా, అయితే ఆయన ఎవరో తెలియదు మీకు అంటే తెలియదు. ఆయన ఎవరు అనుకున్నారు? అమెరికా ప్రెసిడెంట్ అని అన్నారు. అమెరికా ప్రెసిడెంట్ అని అంటంగానే వెంటనే అబ్రహాం లింకన్ అంటంగానే వెంటనే మోకాళ్ళు పడిపోయిందంట. అయ్యో, అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ గారు నాకు హెల్ప్ చేశారా? అంత పెద్ద అమెరికా ప్రెసిడెంట్ గారు నన్ను వచ్చి నా లగేజ్ దింపి చేసి పెట్టుకుని చక్కగా చెప్పి మాట్లాడాడని అప్పుడు చెప్పిన థ్యాంక్స్ ఉంటుంది చూడండి, అది ఆరాధన. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది, అది మామూలుగా ఉంది. ఇప్పుడైతే ఎలా చెప్పింది? హృదయపూర్వకంగా చెప్పింది. కనుక ఆరాధన స్తుతికి మించింది,
ఆరాధన అని చెప్పడానికి నేను ఎక్కువగా ఉదాహరణ చెప్తూ ఉంటాను. కనుక నిజంగా జరిగింది. ఇక అబ్రహాం లింకన్ గారు తెలుసును కానీ వెంటనే మోకాళ్ళుని గంభీరంగా ఆరాధన చేసింది. అయ్యో, అంత గొప్ప పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి నా లగేజ్ మోసాడు, ఇంత తీసాడు, ఇంత హెల్ప్ చేశాడని, అయ్యో పుట్టే బాగుండని ఎంతో గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక అది ఆరాధన. ఆరాధన అంటే హృదయపూర్వకంగా ఇచ్చేది, మాటలతో కాదు, పెదాలతో కాదు, కానీ హృదయపూర్వకంగా వచ్చేది ఆరాధన. కనుక హృదయపూర్వకంగా రావాలంటే దేవుడు ఎలాంటి వాడు నీకు తెలుసుండాలి, దేవుడు ఎంత గొప్పవాడు నీకు తెలుసుండాలి, దేవుడు నీకు ఏం చేశాడో తెలుసుండాలి. కనుక ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసుండాలి, వచ్చి నీకు ఆయన ఏం చేశాడో తెలుసుండాలి, ఆయన త్యాగం తెలుసుండాలి, ఆయన గొప్ప మరి నీ కోసం నా కోసం ఎంత త్యాగం చేశాడో అదన్నీ తెలుసుంటేనే మనం ఆయన ఆరాధన చేయడానికి ఆస్కారం ఉంది. కనుక మరి ఆరాధనలో కొన్ని ఆత్మీయ విషయాలు మనం చెప్పుకుని ఆరాధన వర్తమానాన్ని మరి మనం చక్కగా ముగిద్దామండి. మరి ఎన్ని విషయాలు మనం సాధ్యమైనంత వరకు త్వరగా కొన్ని విషయాలు మరి ఆరాధనలో కొన్ని ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుని మనం కూడా ఆ విధంగా ఆరాధన చేస్తే మరి అని మెచ్చుకున్నట్లు మనల్ని కూడా ప్రభు మెచ్చుకుంటాడు. చూడండి, మొట్టమొదటిగా ఆ మరి ఆరాధనలో ఏముందంటే మిక్కిలి విలువ గలది. అంటే మరి ఆరాధన ఎలా ఉంది? ఈజ్ ఎ కాస్ట్లీ. మిక్కిలి విలువ గలది తెలుగులో ఉందండి. మరి ఆరాధన ఎలా ఉంది? కాస్ట్లీ. ఆరాధన నాట్ చీప్. ఆరాధన అంటే ఎలాంటిదంటే నాట్ చీప్, కాస్ట్లీ. ఏం కాస్ట్లీ చేసింది? మిక్కిలి జటామాంసి, అత్తరు జటామాంసి. అంటే ఆ ప్రాంతంలో ఆమె అంత తయారు, సేరున్నర ఎత్తు అంటే అంత తయారు చేయడానికి ఆ జటామాంసి ఆ బేతనియా ప్రాంతంలో చాలా కాస్ట్లీ కలిగింది. అంటే బేతని అంటే బేదలు నివాసం చేసే ప్రాంతం. బేతని అంటే అంజూరపు చెట్లు, తర్వాత బేదలు నివాసం చేసే ఆ ప్రాంతాన్ని బేతని అంటారు. ఈ బేతనీలో ఎవరున్నారు? లాజరు, మరియా, మార్తలు ఉన్నారు. ప్రభు వచ్చినప్పుడు ఎవరింటికి పెడతా ఉన్నారు? వాళ్ళింటికే పెడతా ఉన్నారు. కనుక మరి ఈ యొక్క ఆరాధన ఎలా ఉంది? మొట్టమొదలుగా మిక్కిలి కాస్ట్లీగా ఉంది, మిక్కిలి విలువ గలదని తెలుగులో రాయబడిందండి. కనుక అన్నిటికన్నా శ్రేష్టమైంది ఆరాధనే. కనుక మరి ఆరాధనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ఎ కాస్ట్లీ వర్షిప్. కనుక నీవు నేను ఈ ఉదయకాల సమయంలో మరి మనం కూడా కాస్ట్లీగా దేవుని ఆరాధన చేయాలి. చిన్న చిన్న మాటలతో కాదు, పెదవులతో వచ్చే మాటలతో కాదు. ప్రభా, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు నాయనా నాకు? కనుక నీవు వచ్చి మరి మరణాన్ని పొందావు నా కోసం. కనుక ఇంత గొప్ప త్యాగం నా అన్నదమ్ములు చేయలేరు, నా తల్లిదండ్రులు చేయలేరు, ఏ లోపల నా ఫ్రెండ్ చేయలేరు. కనుక నా కోసం నువ్వు శిలువ మరణాన్ని పొందావు, మరి నా పాప నీ మీద వేసుకున్నావు, నీవు శిక్షణ అనుభవించావు. ఎంత గొప్ప ప్రభు అని మనం కాస్ట్లీగా ఆరాధన చేయాలి. కనుక మరి ఆరాధనలో మొట్టమొదటి అంశం ఏమిటంటే ఆమె మిక్కిలి విలువ కలిగింది, ప్రభు కల్పించింది. కనుక నేను కూడా మిక్కిలి విలువ కలిగింది. ఏంటి? మన హృదయమే మిక్కిలి విలువ. నీలో ఏంటి? మన హృదయం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఎలా మిక్కిలి అని చెప్తే సేరున్నర ఎత్తు అని రాసిపడింది. అవును కదా, సేరున్నర ఎత్తు. కనుక అంత సేరున్నర ఎత్తు తయారు చేసిందంటే, సమకూర్చిందంటే ఎంత కొద్ది కొద్దిగా మరి ఆమె పని చేసుకుంటూ కూడబెట్టుకుంది. ఎవరి కోసం? ప్రభు కోసం. చూడండి, కనుక మరి బేతని అంటే పేద ప్రాంతం అయినప్పటికీ ప్రభు కోసం మరి సేరున్నర ఎత్తును ఆమె సమకూర్చి దేవునికి పాదాల చెంత పోసి ఆరాధన చేస్తూ. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నేను కూడా మరి ఆలోచన చేద్దాం, మన ఆరాధన ఎలా ఉంది, శ్రేష్టంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. రెండవ మాటలో మనకు కనబడుతుంది, ఆమె సిద్ధపాటుతో కూడిన ఆరాధన. ఎలా ఉందా ఆరాధన? సిద్ధపాటు. సేరున్నర తయారు చేయడానికి ఎన్ని నెలలు కష్టపడిందో ఆలోచన చేయండి. మరి బేతని అంటే బేదలు నివసించే ప్రాంతం, మరి బేదతనంగా ఉంది ఆ కుటుంబం. అయినప్పటికీ సేరున్నర తయారు చేయడానికి ఆమె ఎంత సమకూర్చిందో, కొద్దిగా కూర్చడానికి ఎంత కష్టపడిందో ఆలోచన చేయండి. కనుక మరి ఆమె సిద్ధపాటు మనసు కలిగి, సిద్ధపాటు అంటే మనం కూడా ఆరాధనకి ఏదో లేచి అరావుడిగా రావడం కాదు, మనం వారమంతా సిద్ధపడాలి. ప్రభువుని మరలా నేను కలుసుకోబోతున్నాను. ఆదివారం ఎందుకు వచ్చింది మనకి? ప్రభువుని కలుసుకుంటున్నాం. ఆయన శరీరం తిన్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. కనుక ఆయన కలుసుకోవడానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తాం మామూలే, ఎలా వెళ్ళాలి? కనుక ప్రాణాత్మ శరీరాలు ఆయనకు సమర్పించి మనం
రావాలి. కనుక మనం అన్నీ మన ఆపాద మస్తకం ప్రభుత్వం ఎలా ఉంది, నా చూపులు ఎలా ఉన్నాయి ఈ వారం, నా తలంపులు ఎలా ఉన్నాయి ఈ వారం, నా చెవులు ఎలా ఉన్నాయి, నా చేతులు ఎలా ఉన్నాయి, నా కాళ్ళు ఎలా ఉన్నాయి, కనుక నా మాటలు ఎలా ఉన్నాయి, ప్రభా నీకు ఇష్టంగా ఉన్నాయా? మరి ఈ వారం నేను కలుసుకోవడానికి వస్తున్నా, నేను ప్రార్థన చేయడానికి వస్తున్నా, నేను ఆరాధన చేయడానికి వస్తున్నా అని సిద్ధపడి మనం వచ్చినట్లయితే మరి ఆరాధనలాగా నీ ఆరాధన నా ఆరాధన కూడా మన దేవుడు. అందుకని ఇక్కడ ఏముంది, అచ్చ జటామస్, తెలుగులో అచ్చ అని రాయబడి ఉంది అన్నమాట. 3వ వచనంలో ఆ మాట ఉంది. 12:3లో ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి చదువు. Then took Mary a pound of ointment of spikenard, very costly, and anointed the feet of Jesus, and wiped his feet with her hair, and the house was filled with the odor of the ointment. కనుక ఇక్కడ తెలుగులో ఉందంటే ఇంగ్లీష్లో వెరీ కాస్ట్లీ అని ఉంది. కనుక కాస్ట్లీ అనేది కరెక్టే, కానీ అచ్చ అని ఉంది. అంటే ఎంత కాస్ట్లీ ఉందంటే ఈమె శ్రేష్టమైనది, అత్తరమైనది ఒకటి కాదు, శ్రేష్టమైన అత్తరం వచ్చింది అన్నమాట. కానీ తెలుగులో అచ్చ అంటే మరి ఎన్ఐవిలో కానీ కేజీవిలో కానీ ఏమైనా డిఫరెంట్గా ఉందో చదువు ఒకసారి. స్పైక్నాడ్ అంటే ప్యూర్ నాడ్. చూడండి, అంటే అత్తరులో కూడా శ్రేష్టమైన అత్తరు. చూడండి, అంత శ్రేష్టమైన అత్తరు ప్రభువు కోసం సిద్ధపరిచింది. అంటే ఎంత ఎలా. కనుక రెండవది మనం ఏం చూడాలంటే సిద్ధపాటుతో కూడిన ఆరాధన. నేను ఈ వారం అంతా ప్రభువుని సిద్ధపడుతూ కూడా ఆరాధన చేయాలి. ఆమె చూడండి ఎంత స్పైక్నాట్ చేస్తూ ఉందో. కనుక ఎంత మరి శ్రేష్టమైనది, అచ్చ జటామాంసని తయారు చేయడానికి ఎంత కాస్ట్లీగా ఉన్నప్పటికీ కొద్దిగా షేరున్నర తయారు చేసి తీసుకొచ్చి ప్రభు పాదాల చెంత పోస్తూ ఉంది. కనుక మనం కూడా ఇప్పుడు ఆయన పాదాలు చెప్పుకొచ్చి ఆరాధన చేయాలంటే నేను ఏ విధంగా సిద్ధపరుస్తూ ఉన్నాం. కనుక మనము కూడా మరి ఆరాధన సొంతంగా కాదు, కల్తీ లేకుండా చేయాలని చెప్తాను నేనైతే. కల్తీ ఆరాధన, వారు చేస్తున్నారని చూసి ఆరాధన కాదు, కల్తీ ఆరాధన కాదు. నీ హృదయంలో దేవుడు నీకు ఏ మేలు చేశాడో నీవు హృదయం పగిలిపోయి ప్రభువుని ఆరాధన చేయాలి. కనుక హృదయం మూసుకుని ఏదో పెదవులతో కొంతమంది చేస్తారు, కానీ ఇవేం చేసింది, అంత అత్తను పగలగొట్టేసేసి. కనుక హృదయం పగిలి దేవుని యొక్క పాటు పగిలితే ఏమొస్తుంది, స్మెల్ అని కదా, మూతుంటే వస్తుందా రాదు. ఎప్పుడైతే దాన్ని పగలగొట్టిందో వెంటనే ఇల్లంతా అత్తర వాసనతో నిండిపోయిందని తెలుగులో ఉంది. కనుక మరి అలాంటి సువాసనతో మరి యొక్క హాల్ ఆరాధనతో నిండిపోవాలి. ఆరాధనతో నిండిపోవాలంటే నీ హృదయం పగిలిపోవాలి. ఆ హృదయంలో నుంచి దేవుని యొక్క మాటలు, ప్రభు మాటలు బయటికి రావాలి. కనుక రెండవదిగా మనం చూస్తే మరి ఆరాధనలో సిద్ధపాటుతో కూడిన ఆరాధన చేసిందని దేవుడు మనం తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మరి సొంతంగా కల్తీ లేకుండా ఆరాధన చేసింది. మూడవదిగా ఆ యొక్క అత్తులు ఎలా ఉందంటే షేరున్నర ఎత్తు అని మాట మనకు కనబడతా ఉంది. అదే 12:3లో షేరున్నర ఎత్తు అని తెలుగులో ఉంది. మరి కొలత షేరున్నర, షేరు దానికన్నా మరి హాఫ్ షేరున్నర ఉంది. ఇంగ్లీష్లో ఏముంది, దాని కొలత ఏం లేదు. దీంట్లో తెలుగులో అయితే షేరున్నర ఎత్తు అని రాయబడింది. హైట్, బాటిల్ ఎంత హైట్, చిన్నదా పెద్ద ఇంతేనా, మనంతా శావచాలు ఎంతదైనా అంతది కాదు. షేరున్నర ఎత్తు బాటిల్, పౌండ్ ఆఫ్ ఆయింట్మెంట్. కనుక పౌండ్ అంటే ఈక్వల్ టు ఎంత తెలియదు. పౌండ్ ఆయింట్మెంట్ కనుక ½ లీటర్ అన్నమాట. ఇది ఎన్ఐవి. కనుక చూడండి, అంత తయారు చేయాలంటే ఎంత మరి అది తేలిగ్గా ఉండకూడదని, కాస్ట్లీగా ఉండాలని, బరువుగా ఉండాలని ఆరాధన చేయండి. నేనేమో షేరున్నర ఎత్తు అంటే ఆరాధన ఎలా ఉండాలంటే హైగా ఉండాలి, లోగా ఉండకూడదు. చాలా ఎలా ఉండాలి, హై మాటలు కలిగి ఉండాలి. ప్రభు ఎంత ఆనందపడతారంటే ఆయన మనం ఉచ్చరింపస్తాన్ని చెక్కింపు కానీ మూలుగులతో ఆయన ఆరాధన చేస్తే, ఆయన హై మాటలతో మనం ఆరాధన చేస్తే ప్రభు ఎంతగా ఆనందపడతారో చూడండి. కనుక ఏమేం చేస్తుందంటే షేరున్నర ఎత్తు అని తెలుగులో రాయబడి ఉంది. అంటే ఈ యొక్క ఆరాధన కాస్ట్లీ, హైగా ఉండాలి. కనుక
కొలతలతో హైగా ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆరాధన హృదయంతో ఆరాధన చేయాలి, అది మిక్కిలి విలువగా ఉండాలని మరియ మనకు తెలియజేస్తూ ఉంది. మార్క్స్ వార్త 14:3 కూడా ఒక స్త్రీ మిక్కిలి విలువగా లక్ష జటామాంసం అత్తరగొట్టి పగలగొట్టి హృదయం మీద పోసిందని మార్క్స్ వార్తలో కూడా 14:3 ఈ మాట రాయబడి ఉంది. తెలుగులో 14:3 మార్క్ 14:3. While he was in Bethany, reclining at the table in the home of Simon the leper, a woman came with an alabaster jar of very expensive perfume, made of pure nard. She broke the jar and poured the perfume on his head. Very expensive perfume అని రాసిన ఇంగ్లీష్లో. వెరీ ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్ కాదు, దాని ముందే ఉంది వెరీ, ఉందా లేదా? వెరీ ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్, వెరీ ప్రీషియస్, ప్రేషియస్, బ్రాండెడ్, ఎంత కాస్ట్లీ ఉందో చూడండి. మామూలు సాదా సీదా ప్రభు దగ్గరకు ఉపయోగం కాదు, ఏదో ఉచితంగా వచ్చేసి రోడ్ల మీద తిరిగి వచ్చి ప్రభా అంటే కుదరదా. కనుక ప్రెషియస్, కాస్ట్లీ. చూడండి ఆరాధనలో ఎంత ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. కనుక ప్రభు దగ్గరకు దేవుడు ఏం చూస్తాడంటే కాస్ట్లీ, అంటే నీ హృదయాన్ని చూస్తాడు ప్రభు. దాన్ని పగలగొట్టేవా, మూసుకుని వచ్చేసి ఆరాధన చేస్తున్నావు. దేవుని దగ్గరకు వచ్చి పగలగొట్టి ఆరాధన చేయాలని ప్రభు వార్త జటామాంసం అత్తరగొట్టి మార్క్స్ వార్తలో కూడా మనకు కనపడుతుంది. అందుకని ప్రభు చెప్తున్నాడు దావీదుతో 51వ కీర్తన 17వ వచనం, కీర్తన 51:17 వచనంలో ఒక మాట రాయబడింది. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. విరిగి నలిగిన మనసు. ఇంగ్లీష్ లెవెల్ చూద్దాం. 51:17. My sacrifice, O God, is a broken spirit. Is a broken spirit. A broken and contrite heart. Broken and contrite heart. అంటే విరిగి నలిగి నా మనసే దేవునికి ఇష్టమైన ఆరాధన. మన హృదయం ఎలా ఉంది ఉదయకాల సమయంలో? కనుక ఆరాధన మనం ఎందుకని ఒక నొక్కి మనం చెప్తామంటే ఆరాధన నాటి చీపండి. అందరూ ఎగురుతున్నారు, మనం ఎగిరేది కాదు. అందరూ పాడుతున్నారని మనం పాడేది కాదు. అందరూ చప్పట్లు కొడుతున్నారు, మనం చప్పట్లు కొట్టేది కాదు. అసలు ఎందుకు చప్పట్లు కొడుతున్నావు నువ్వు? ఎందుకు పాటలు పాడుతున్నావు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అది తెలియకుండా ఆలోచిస్తూ ఏడుపు చేస్తే నేను కూడా ఏడిస్తే అది ఆరాధన కాదు. కనుక ఆరాధన నాటిచి, ఆరాధన ఇస్ ఏ కాస్ట్లీ. చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఆరాధన చూడండి. కనుక ఉమెన్స్ డే రోజున ఆరాధన గురించి ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కనుక విరిగి నలిగిన మనసు ఎలా వస్తుందంటే నీకోసం ప్రాణ స్నేహితుడు, నీ రోజు తిరిగే ప్రాణ స్నేహితుడు చనిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుందో తట్టుకుంటాం మనం? ప్రతిరోజు మార్నింగ్ లేకుండా ఎలా లేచావా? ఎలా టిఫిన్ చేసావా? తిన్నావా? ఎక్కడికి వెళ్తున్నావు అంటే ప్రతి క్షణం నీతో ఉన్నవాడు వెంటనే రేపు పొద్దున్న లేడంటే ఎలా ఉంటుంది మనకి? కనుక అంతకన్నా గొప్ప కార్యం నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం 2025 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీ పాపాలు ఆయన మీద వేసుకుని, మీ పాపాల్లో ఉండి మీరు నరకానికి వెళ్ళిపోకూడదని, నేను నరకానికి వెళ్ళిపోకూడదని మన పాపాలు ఆయన మీద వేసుకుని మనం పొందే దెబ్బలు ఆయన దెబ్బలు తిన్నాడు. మనం మరణం పొందవలసిన ఆయన మరణం పొందాడు. మనం ముళ్ళ కిరీటం పెట్టించుకోవాల్సిన ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనం ప్రక్కలో పల్లెపొడి పొడిపించుకోవాల్సిన ఆయన మన యొక్క బాధలు ఆయన మీద వేసుకున్నాడు. 39 కొరడా దెబ్బలు కొట్టించుకోవాల్సిన ఆయన మన కోసం కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, సిలువలో వేలాడాడు. కనుక రక్తం అంతా కార్చబడింది. ఎందుకంటే నన్ను మనందరినీ ఆయన పాపం నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయడానికి. కనుక మనం ఉత్తిత్తి మాటలతోనే, పెదవులతో మాట్లాడితేనే ఆయనకు ఆరాధన ఆశీర్వాదకరంగా. కనుక అయ్యో ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామని హెబ్రీ పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుని నీవు నేను మనందరము ఈ యొక్క విరిగి నలిగిన మనసుతో ఆయనను ఆరాధన చేయాలి. కనుక అభిషక్తుడుగా రాజుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నన్ను
మరి ఆనంద తైలంతో అభిషేకం చేయడానికి. ఈ మాట ఎక్కడుందంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మనందరినీ ఆనంద తైలంతో మరి అభిషేకం చేసి నిన్ను నన్ను మనందరిని సంతోషపరచడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఎంత గొప్ప త్యాగం నీ కోసం నా కోసం మనందరి కోసం చేశాడు. 1:9 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, చూడండి. Thou hast loved righteousness and hated iniquity. Therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows. Anointed చూడండి, నిన్ను నన్ను తైలముతో అభిషేకం చేయడానికి ఆయన మరి ముళ్ళ కిరీటం పెట్టించుకుని ఒళ్ళంతా రక్తం కార్చాడండి. కనుక ఎంత గొప్ప సాక్రిఫైస్ నీ కోసం చేస్తే మౌనముగా ఉండకుండా మనం ప్రభువును ఆరాధన చేయాలి. ఇంకా 4వదిగా ఆరాధనలో మొట్టమొదటిగా మరి 4వది మనం చూస్తే మరియా పాదములకు అత్తరు పూసింది అనే మాట మనకు కనబడతా ఉంది. ఎక్కడ పూసింది అత్తరు? పాదములకు ఎందుకు పూసింది అడిగితే ఎంతో తగ్గింపు చూడండి. కనుక పాదాలు యూదులు వెనక పెట్టుకుని కూర్చుంటారు అన్నమాట. పాదాలు కనపడవు, చాలా పాదాలు అపవిత్రంగా వెనక పెట్టుకుంటారు అన్నమాట. వెనక పెట్టుకుని కనపడవు పాదాలు, ఎట్లా పెట్టుకుని అట్లా కూర్చుంటారు, సైడ్కి కూర్చుంటారు అన్నమాట. చూడండి, ఎందుకని అవి వచ్చి వెనకాలు చేసి పాదాలు పోస్తూ ఉంది. అంటే ఎంత తగ్గింపు చూడండి. ఆరాధనలో తగ్గింపు ఉండాలి. కనుక ఆ ఆరాధన ఎందుకు ఆశీర్వాదకరంగా మారిందంటే ఆ ఆరాధన తగ్గింపుతో కూడింది. పాదాలు పట్టుకుని తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. కనుక చూడండి, పాదాలకు అత్తరు పూసి కడుగుతా ఉంది. ఎందుకని? తగ్గింపు. కనుక నీవు నేను ఎలాంటి డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, యాక్టర్ అయినా, పెద్ద అధికారులైనా పర్వాలేదు, ప్రభు దగ్గరకు వచ్చి తగ్గింపు కలిగి ఆరాధన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో. కనుక తగ్గింపు అనేది మన జీవితంలో చాలా శ్రేయస్కరమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక అందుకని కీర్తన 62:8 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 62:8 కీర్తన 62:8 ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి అనే మాట మనకు కనబడుతుంది. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. 62:8 Trust in God at all times, people. Tell him all your troubles, for he is our refuge. తెలుగులో అయితే ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి అనే మాట ఉంది. ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరిస్తేనే ప్రభు మన ఆరాధన ఆశీర్వాదకరంగా మార్చింది. కనుక నీవు నేను మనందరము మరి హన్నా గురించి మనం ఆలోచన చేస్తే హన్నా కూడా ఏం చేసిందంటే హృదయాన్ని ఏం చేసింది? కుమ్మరించింది. హృదయాన్ని పెదవులు కనపడతారు, పెదవులు చదువుతున్నాయి కానీ కన్నీళ్ళుగా రాలుతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు ఆయన, ఏంటి చూస్తూ ఉన్నాడు, ఏంటి ఇట్లా తాగింది, ఏంటి ఎట్లా కదలపడి చేస్తూనే ఉంది అనుకుంటారు. కానీ హృదయం కుమ్మరించబడింది. ఆ విధంగా చేసింది కనుక దేవుడు వెంటనే జవాబు దయచేశాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు నేను మరియు ఆరాధనలో 4వ పాయింట్ ఏంటంటే తగ్గింపు కలిగింది. ఎలా తగ్గింపు? ఆ యొక్క అత్తరుపుడు పగలగొట్టేసింది. బయట ఎంత హుందాతరమైన పర్వాలేదు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత హృదయం పగలగొట్టి హృదయంలో ఉన్న మాటలన్నీ ఆయన పాదాల చేత మనం పూయగలిగితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడిని ఆరాధన ఆశీర్వాదకరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 5వదిగా మరి ఆరాధనలో ఇంకో శ్రేష్టమైన మాట అంటే తల వెంట్రుకలతో తన పాదములను కడిగి తుడిచింది. దేంతో తుడిచింది? చాలా శ్రేష్టమైన ఇవి ఏమున్నాయి? ఉందా? హెయిర్ అని ఉందా? హెయిర్ ఇదర్ హెయిర్. కనుక ఆమె తల వెంట్రుకలు ఎందుకు తుడిచింది అని ఆలోచన చేసినప్పుడు ఎన్నో శ్రేష్టమైన క్లాతులు దొరికితే తల వెంట్రుకలు చూస్తే మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ చాప్టర్ 11:15 1 కొరింథీ చాప్టర్ 11:15 ఎంత అద్భుతమైన మాట. It is a glory to her. చూడండి, for her hair is given her for a covering. మరి ఇక్కడ ఏముంది? స్త్రీ తల వెంట్రుకలు ఘనం ఏముంది? గ్లోరీ టు హర్. ఆమెకు గ్లోరీ ఏంటి? ఆమె తల వెంట్రుకలే. అందుకని ఏం చేస్తామంటే ఈ గ్లోరీది మీరు ఏం చేస్తామంటే మా చర్చిలో ఎవరైనా కానీ కట్టుకోవాలి, కనపడాలి. గ్లోరీ, ప్రభు గ్లోరీ. ఇవన్నీ మందిరంలో మరి తల ముసుగు వేసుకోవాలన్నారు ఫస్ట్. కానీ ఆమె ఏం చేసింది తెలిసిన? ఆ గ్లోరీ ఏం చేసిందంటే
ప్రభువుగా సమర్పించేసింది. నా గ్లోరీ నీవేనయ్యా, నా తల వెంట్రుకలు కాదు, నా గ్లోరీ నీవే. కనుక ప్రభుకి తన మరి ఎంతో శ్రేష్టమైంది కూడా ప్రభుకి అర్పించడానికి తల వెంట్రుకలతో తుడిచింది. హర్ ద గ్లోరీ హర్ అని రాసిపడింది కదా. కనుక మరి ఆమెకు అంటే స్త్రీకి తల వెంట్రుకలు ఘనం అని తెలుగులో రాయబడి ఉంది. అలాంటి ఘనమైంది ఎవరికి ఇచ్చింది? ప్రభు పాదాల మీద పెట్టేసింది. స్త్రీకి ఘనమైనది ఆ కురులు ఆ యొక్క తల వెంట్రుకలతో వచ్చేసింది. కనుక ఈ మాట ద్వారా నీకేం తెలుస్తుందంటే, నువ్వెంత గరుడమైనా పర్వాలేదు, ప్రభు పాదాల చెంతకు వచ్చి నీవు ఆ ఘనమైనది ఆయన పాదాల చెంత పెట్టి ఆరాధన చేయాలి. కనుక అందుకనే ఆరాధన ఆశీర్వదకరంగా మారింది. 6 మరి చివరిగా 6లో మనకేం కనబడింది? ఆ ఇల్లు సువాసనతో నిండిందండి. ఆ ఇల్లు ఎలా ఉంది? సువాసనతో నిండింది. మన ఆరాధన ఎలా ఉంది? మన ఆరాధన ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? ప్రభువుకు సువాసనగా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. కనుక మరి ఇంపైన సువాసన ప్రభువుకి ఇష్టం. ఆదికాండం 8:20-21 ఇంపైన సువాసనతో ఆగ్రహించి జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు చేశాడు. ఆదికాండం 8, Genesis chapter 8, 20-21. And the Lord smelled a sweet savor. And the Lord said in his heart, I will not again curse the ground anymore for man's sake. For the imaginations of man's heart is evil from his youth. Neither will I again smite any more everything living, as I have done. While the earth remaineth, seed time and harvest, and cold and heat, and summer and winter, and day and night shall not cease. 8వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం. 8:20. అదేనా? తెలుగులో చూద్దాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చేపించాను. చూడండి, ఆయన బలర్పిస్తాడు అన్నమాట. ఎవరు? నోవాహు. 20వ వచనంలో అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రహించి, పవిత్రమైనదే ప్రభువుకు అంగీకారంగా ఉంటుంది. కనుక అర్థమైంది రవి. కనుక పవిత్రమైనది నోవాహు ఎప్పుడైతే అర్పించాడో ఆ యొక్క అర్పణ ప్రభుకి ఎలా ఉంది? ఇంపైన సువాసనగా ఉంది. కనుక ఏమో కూడా మరి ఆ యొక్క మరియ బయట ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే అత్తన పుట్టి పగలగొట్టిందో ఇల్లంతా ఎలా ఉంది? సువాసనతో నిండిపోయింది. ఇల్లంతా సువాసనతో. ఎలాంటి సువాసన తెలిసిన? మరియ క్యారెక్టర్ తెలిసిపోతుంది అందరికి. చూడండి, ఎంత పేదరాలు, ఎంత మరి డైలీ కూలికి వెళ్ళామో లేబర్ ఇలా వచ్చి ఎంత కాస్ట్లీ పక్కన పడున్నాడు అన్నమాట. ఎవడు? దొంగ సంచి ఉన్నవాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏదో ఎక్స్కరీ అని చెప్తున్నాడు. ఏందో ఎట్లా చేసింది? అమ్మి వేదాలకు చేర్చుగా. ఎందుకంటే అక్కడ రాయబడింది ఈడు దొంగ అంటే ఏం చేస్తున్నాడు? సంచి కొట్టేస్తున్నాడు అన్నమాట, డబ్బు కొట్టేస్తున్నాడు. అలాంటి వారు కూడా సంఘాల్లో ఉంటారని రాయబడి ఉందన్నమాట. ఎవరైతే ట్రెజరర్ అన్నమాట, ప్రభువు ట్రెజరర్ అయినా కనుక ఆ ట్రెజరర్ ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు తీస్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు అన్నమాట, ఎంత వేస్ట్ చేస్తున్నావు వేదలకు చేర్చు. కనుక ఆమె క్యారెక్టర్ ఎలా ఉందన్న దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత హృదయాన్ని పగలగొట్టింది. పగలగొడితే హృదయం ఎలా వస్తుంది? సువాసన వస్తుందండి. మన హృదయాలు కూడా మనం బయట ఎలాంటి వారైనా పర్వాలేదు, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత సువాసనతో నేను ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకనే ఒక మాట చదువుకుని మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం. మరి నిన్ను నన్ను ప్రభు ఏ విధంగా చేశాడో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో ఈ విధంగా ఉంది. మనలను క్రీస్తు మనలను పరిమళ సువాసనగా చేశాడని ఎఫెసీ పత్రిక 5:2లో మనకు కనబడతా ఉంది. కనుక చూడండి, your life must be governed by love, just as Christ loved us and gave his life for us as a sweet smelling offering and sacrifice that pleases God. చూడండి, యేసుక్రీస్తు ఎంత త్యాగం ఎందుకు చేశాడంటే నిన్ను కంపు కొట్టే నిన్ను పరిమళ సువాసనగా తీసుకురావడానికి, కంపు కొట్టే మన జీవితాన్ని పరిమళ సువాసనగా గ్రహించడానికి. ఎందుకంటే ప్రభువుకి కంపు కొట్టే జీవితాలు వద్దు, పరిమళ సువాసన ఉండటానికి కంపు కొట్టే నీ జీవితాన్ని ఆయన తన మీద వేసుకుని నిన్ను నన్ను ఏం చేశాడు?
పరిమళ సువాసనగా చేశాడు. కనుక మనం ఎంత గొప్ప త్యాగం చేసిన ప్రభువుకి నీవు నేను మనం ఏమి అర్పించి ఆయన దగ్గరకు రావాలి, ఏమి అర్పించి రావాలి, ఎందుకు రావాలి, ఎలా రావాలి అని ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5:10 చూడండి ఎలా రావాలో కూడా రాయబడి ఉంది. హెబ్రీ చాప్టర్ 5:10 తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకులకు కారణమైన రాసింది. చూడండి 5:10 called of God and high priest after the order of Melchizedek. 10లో మాకేముందంటే హెబ్రీ పత్రిక 5:10 తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమాయను అని తెలుగులో స్పష్టంగా రాయబడింది. మీకు అప్ అండ్ డౌన్ కొంచెం అటు ఇటు ఉంటుందేమో, వెనక ముందు ఉండొచ్చు. కనుక తెలుగులో ఆ ప్రకారంగా ఉంది. నిత్య రక్షణకు కారణం ఒకసారి రక్షణ కాదు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తాం 9లో ఉందా, 9లో ఉంటుంది మీకు. కనుక ఎప్పుడైతే ప్రభువుని మనం సొంత రక్షణకు అంగీకరించామో అప్పుడు నిత్య రక్షణకు ఆయన చేసిన త్యాగం కారణభూతంగా అయిపోద్ది. కనుక అది నిజమైన ఆరాధన, దేవుని యొక్క వాక్యం. కనుక నీవు నేను మరింత కాస్ట్లీగా మరి ఆమె ఆరాధన చేసింది. ఆరాధన ప్రభు మెచ్చుకుని ఆమె చెబుతూ ఉన్నాడు. ఆమె ఏమని చెప్తున్నాడంటే యోహాను సువార్త వద్దాం. ఇప్పుడు ఫినిషింగ్లో యోహాను సువార్త వచ్చి ఆరాధన వర్తమానాన్ని ముగిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభు అన్న మాటలు మనం కొన్ని చూద్దాం. చూడండి 6వ వచనంలో లాస్ట్ 7వ వచనం. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినం నాకు ఆమెను దీన్ని నుంచుకొననీయుడు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉండు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని ఆమెతో చెప్పాను. కనుక నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. కనుక ముందే అభిషేకం చేసేసింది ప్రభువుని. కనుక ఎంత శ్రేష్టం ప్రభాని, నీ పాదాలు ఎంత శ్రేష్టం, నీవెంత శ్రేష్టం, నువ్వు ఎంత పరిశుద్ధుడివి. అందుకని పరిమళ సువాసన ప్రభునికి ఆమె ఆ యొక్క భూస్థాపన నిమిత్తం ముందే పూసిందని దేవుని యొక్క మాట అక్కడ చెబుతూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా ప్రభువుని మనం మరి ఎన్నో మాటలు మరి ప్రభువుని ఆరాధన చేయాలంటే మరి ఆయన చేసిన మేలు ఉపకారాలు నీకు నాకు మనందరికీ తెలుస్తుండాలి. మొట్టమొదటిగా మన ఆరాధన ఏముండాలంటే మిక్కిలి విలువ కలదుండాలి మన మాటలు. రెండవదిగా సిద్ధపాటుతో కూడిన ఆరాధన ఉండాలి. మూడవదిగా అది కాస్ట్లీ ఎత్తుగా హైట్ చేరున్నారు ఎత్తు అని తెలుగులో ఉంది. కనుక మరియు ఆరాధన చాలా హైగా ఉంది. తర్వాత ఇంకా 4వదిగా ఆమె తగ్గింపు, మరియు పాదములకు అత్తర పూసిందంటే తగ్గింపు స్వభావం కలిగిన ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా ఆమె తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. అంటే స్త్రీకి ఘనం తల వెంట్రుకలు కనుక ఘనమైనది ప్రభువు సమర్పించి ఆరాధన చేసింది. 6వది ఆ ఇల్లు సువాసనతో నిండిపోయింది. కనుక మన జీవితానికి కూడా మరి కంపు కొట్టిన జీవితాన్ని ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన 39 కొరడా దెబ్బలు, 6 అన్యాయపు తీర్పులు, 14 అవమానాలు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు, ప్రక్కలో బల్లెపోటు, చేతుల్లో కాళ్ళలో మేకులు పట్టించుకుని నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఎంత శ్రమపడి చనిపోయి 3వ రోజున తిరిగి లేచి పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తే నీ ఒట్టి మాటలతో ఆరాధన చేస్తే ఆయనకి ఇష్టం లేదు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీవు నేను మనందరము దేవుని యొక్క మరి ఆరాధన జ్ఞాపకం చేసుకుని మనము కూడా మరి కాస్ట్లీగా ప్రభుని ఆరాధన చేసి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయం చేయను గాక.